స్క్రీన్ ప్లే దర్శకత్వం. ఈ సినిమా సబ్జెక్ట్ చాలా బాగా వచ్చింది. లోకరక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి సినిమాను నేను దర్శకుడిగా చేయాలనేది నేను చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను. కానీ ఈరోజు అది నెరవేరటం ప్రభువుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ద్వారా ప్రపంచంలో జీసస్ క్రైస్ట్ మూవీని ప్రపంచంలో ఆయన పంచిన ప్రేమను ప్రజలందరికీ చూపించడానికి మేమందరం సిద్ధపాటు కలిగి ఉన్నాం. కథా సహకారం మంచిగా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాను త్వరలో క్రిస్మస్ కల్లా రిలీజ్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాకి అత్యున్నతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు. నాకు ఆయన మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆయన ఈ సినిమా సబ్జెక్టు వెన్నెమ్మటే 8 అద్భుతమైనటువంటి బాణీలు సమకూర్చారు. ఆయనకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, సుధాకర్ గారికి మేము అడిగినమ్మటే ఆయన లొకేషన్స్ కానీ భారీ వ్యయంతో ఈ సినిమా నిర్మిస్తామని ఆయన చెప్పి ఉన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఇజ్రాయెల్ దేశంలో ఈ చిత్రీకరణ కూడా పూర్తి చేసి క్రిస్మస్ కల్లా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నా పేరు ప్రభుకిరణ్ అండి. సీనియర్ జర్నలిస్ట్ని, తర్వాత క్రిస్టియన్ వర్క్లో ఉన్నాను. ఇప్పుడు జాన్ బాబు గారు ఈ మధ్యలో నన్ను సంప్రదించి ఇలా ఒక ప్రాజెక్ట్ ఉంది, యేసుప్రభు చరిత్ర మళ్ళీ తెరకెక్కించాలి అని అడిగినప్పుడు దానికి మీరు కథా సహకారం, తర్వాత ఈ విషయాలన్నీ కూడా కథకు సంబంధించిన విషయాలన్నీ కూడా సమకూర్చాలని అడిగినప్పుడు ఎంతో సంతోషంగా అంగీకరించాను. ఈ మాట కొందరితో అన్నప్పుడు అన్నారు, చాలాసార్లు తీసిన సినిమా కదా, యేసుప్రభు మీద తెలిసిన సంగతే కదా, తెలిసిన సంగతి గురించి మళ్ళీ కొత్తగా ఏం చెప్తారు మీరు అన్నారు. మరి ఈ సందర్భంలో నేను ఉదాహరణ చెప్పొచ్చో లేదో తెలియదు కానీ టైటానిక్ అనేటువంటి ఆ సబ్జెక్టు మీద 3 సినిమాలు వచ్చినాయి, 30కి పైగా పుస్తకాలు వచ్చాయి. ఆ కొత్త సినిమా ఈ మధ్య తీసిన సినిమా తీస్తున్నప్పుడు అందరూ అదే అన్నారు. కానీ ఆ అద్భుతమైన సినిమా వాళ్ళు తీయటం వరల్డ్ వైడ్గా అది హిట్ కావడం జరిగింది. అదని కాదు కానీ యేసుప్రభు గురించి ఇంకా చెప్పని విషయాలు చాలా ఉన్నాయి. ఆయన గురించి మన స్వరంజిత్ సేన్ గారు చెప్పినట్టుగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అడ్రస్ చేస్తూ మరి ప్రజలకు ఒక కొత్త కోణంలో యేసుప్రభు యొక్క చరిత్రను, ఆయన యొక్క బోధల్ని చూపించాలన్నటువంటి ఒక ప్రార్థనాపూర్వకమైనటువంటి ప్రయత్నం ఇది. అంతే. నా మట్టుకు నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, జాన్ బాబు గారు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఆయన కూడా దైవజనుడే, మరి చాలా సుప్రసిద్ధమైనటువంటి క్రైస్తవ నాయకుడు ఆయన జాన్ బాబు గారు. మాకు బెన్హర్ గారు, రక్షణ టీవీ సిఎండి గారు అన్ని విషయాలు సహకరిస్తున్నారు. మరి ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా వారిని ఎన్నుకోవడం నాకు చాలా సంతోషం. వారికి నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక మా ప్రొడ్యూసర్ గారు సుధాకర్ గారు అయితే ప్రతి నిమిషం మాకు ఫోన్ చేస్తూ మీకు ఏం కావాలి బహుశా ఇలా అడిగే ప్రొడ్యూసర్లు ఉండరేమో, కానీ ఆయన ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఈ విషయంలో మరి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. జాన్ బాబు గారు చాలా ప్రయాసపడతారు. మీకు జాన్ బాబు గారి గురించి తెలియదేమో, ఒక మాట చెప్తాను. దినానికి 48 గంటలు పనిచేస్తాడు ఆయన, రోజుకు 48 గంటలు పనిచేస్తాడు. అంటే అంత ఈజ్ ఎ వర్క్ హాలిక్. ఏదైనా అనుకుంటే అది చేసే వరకు నిద్రపోడు. కాబట్టి ఆయన నాకు చాలా కాలంగా పరిచయము. ఆయన మీద ఉన్నటువంటి ఆ నమ్మకంతోనే నేను ఈ సినిమా ఒప్పుకున్నాను. తప్పకుండా జాన్ బాబు గారు నాకు అవసరమైన ఆ స్కోప్ కథాపరంగా ఇస్తున్నారు, తప్పకుండా ఇస్తారని కూడా నాకు నమ్మకం. ఈ కథ తెరకెక్కి అనేకులకు ఆశీర్వాదం కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. This film will be able to tell everyone the real truth about the Lord's coming into the world, who believed in love, peace and forgiveness, something that is greatly lacking in today's life and today's world. So his appeal was universal. His appeal was something which was predicted thousands of years before his coming. His life was predicted thousands of years before his coming, and also his death. And he is one person who died for others. That was his mission, to ensure that for once and for all sin is overcome, and that all that who come to him may have everlasting life. He has made no distinction between people and people, and this is something that needs to be understood by everyone. We seem to compartmentalize the Lord Jesus Christ and Christianity into a very small channel. No, it's not like that. It is an appeal which is for everyone who wants to believe. So that is the message which will be the film will try to project, and I'm sure everyone will enjoy it, and there will be better understanding, peace, love and forgiveness in the world. జీసస్ క్రైస్ట్ మీద సినిమా అనగానే ముందుగా మనకి విజయ్ చంద్ర గారు గుర్తొస్తారు. 1978లో కరుణామయుడు అని సినిమా చేశారు, 87లో దయామయుడు అని సినిమా చేశారు. అయితే అప్పటికి కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేవి లేవు. దేవుడి మీద సినిమా చేసేటప్పుడు మిరాకిల్స్ చూపించాలంటే ఆ గ్రాఫిక్స్ ఎఫెక్ట్ ఉంటేనే ఇంపాక్ట్ ఉంటుంది. అందుకు ఇప్పుడు మళ్ళీ ఈ గ్రాఫిక్స్ వండర్ తోటి సినిమా చేస్తే డెఫినెట్గా
ఆ సినిమాల మీద అంటే అప్పట్లో రవికాంత్ నాగాయచ్ గారు లాంటి ట్రిక్ ఫోటోగ్రాఫర్ ఉండేవాళ్ళు కాబట్టి కొంతవరకు మేనేజ్ చేశారు. బట్ ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ ఉన్నాయి కాబట్టి నిజంగా ఆ మిరాకిల్స్ అన్నీ చూపించే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు చేయడం తప్పు కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చేయడం చాలా అవసరం అని కూడా నేను అనుకుంటున్నాను. అయితే మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే చరిత్రలో నిలిచిపోయే పాటలు, చరిత్రలో నిలిచిపోయే మ్యూజిక్ రావాలంటే ఇలాంటి సినిమాల్లోనే అవకాశం ఉంటుంది. అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనే ఉద్దేశంతో డెఫినెట్గా అందరి ఆశీర్వాదం ఉంటుంది, భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది. దేశంలో అన్ని భాషల్లోని ఈ సినిమా వస్తుంది కాబట్టి అందరికీ చేరువ అవుతుంది, కలకాలం నిలిచిపోతుంది ఈ సినిమా. అలాగే ఈ సినిమా సంగీతం అందుకు చేస్తున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ గ్లాడ్. చాలా మంచి సబ్జెక్ట్, మంచి సాంగ్స్ తోటి ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఇది సువర్ణ క్రియేషన్స్ వారి సెకండ్ చిత్రం అండి. నా పేరు సుధాకర్, ప్రొడ్యూసరు ఈ మూవీకి. మొదటగా థ్యాంక్స్ చెప్పాల్సింది మా జాన్ బాబు గారికి. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి తన యొక్క కళ నెరవేర్చుకోవడానికి చాలా కృషి చేశాడు ఈ స్టోరీకి. సెకండ్ ప్రభుకిరణ్ గారికి, మా అమర్త్య సేన్ సార్ గారికి, ప్రవీణ్ గారికి, వీళ్ళకి స్వరంజిత్ సేన్ గారికి, వీళ్ళందరికీ థ్యాంక్స్ మొదటగా చెప్తున్నానండి. ఎందుకంటే ఈ మూవీ ఒక పెద్ద టెక్నికల్ వాల్యూస్తో తీయాలని ప్లాన్లో ఉన్నాము. విదేశాల్లో కూడా షూటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీ. ప్రజల్లో ఒక మంచి సందేశం పంపించడానికి ఈ మూవీ మాకు తోడ్పడుతుందని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు పిడి రాజ్ అండి. గతంలో నేను అన్ని నెగిటివ్ షేడ్స్, నెగిటివ్ క్యారెక్టర్స్ వేసేవాడిని, వేస్తున్నాను కూడా. ఈ క్యారెక్టర్ అంటే టోటలీ షేడ్ చేంజ్, అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ అంటే చాలా కష్టం, చాలా కష్టం. ఇది ఎలా చేస్తానో, ఏం చేస్తానో ఆయన చూసుకుంటారు నాకు. తర్వాత మా కెప్టెన్ ఆఫ్ ది షిప్ జాన్ బాబు గారు, ఆయన చేతిలో ఉన్నాను. తర్వాత మా స్క్రిప్ట్ రైటర్, రచయిత ప్రభుకిరణ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.